జననాయకన్ సినిమా ఆల్మోస్ట్ ఈ జనవరి 9, 8వ తారీఖు సినిమా అయితే రిలీజ్ కావాలి. మన రాజసాబ్ సినిమా పోటీగా రిలీజ్ కావాల్సినటువంటి ఈ సినిమా ఎలా అయిపోద్ది అని చెప్పి నేను కల్లో కూడా అనుకోలేదు. సినిమాకు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 300 కోట్ల పెట్టుబడి అయితే పెట్టారంట. అది కాక దాంట్లో పెట్టినటువంటి డైలాగుల వల్ల సెన్సార్ వాళ్ళు ఈ సినిమాకి అయితే అబ్జెక్షన్ పెట్టారు. సో పెద్ద రచ్చ జరిగింది. రచ్చ వల్ల ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా కొనుక్కోవడానికి ముందుకు రావట్లేదు. అక్కడ తమిళనాడులో డిస్ట్రిబ్యూటర్స్ హ్యాండ్ ఇచ్చేశారు. ఇక్కడ మన దిల్రాజ్ గారు కూడా అంత ఆసక్తి అయితే చూపించలేదు. దానివల్ల ఈ సినిమాను డైరెక్ట్గా ఓటీటీకి అయితే అమ్మినట్టు క్లారిటీగా కలుస్తుంది. అవును, అమెజాన్ ప్రైమ్లో చూసుకున్నట్లయితే ఈ నెల 23వ తారీఖు నుండి జననాయకన్ సినిమా అయితే స్ట్రీమ్ అవుతుంది భయ్యా. ఇది మరీ దారుణం. సినిమా రిలీజ్ అయ్యి ఉంటే ఈజీగా డే 1 150 కోట్లతో లెక్క అయితే స్టార్ట్ అయింది కాదంటలా. ఎందుకంటే విజయ్కి ఉన్నటువంటి క్రేజ్ దాని గురించి స్పెషల్గా నేను మీతో చెప్పాల్సిన అవసరం లేదు. సో గట్టిగా కొట్టింది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. మంచి కాంపిటీషన్ ఇస్తుంది అని చెప్పి కూడా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇవన్నీ పక్కన పెట్టి డైరెక్ట్గా ఓటీటీకి రిలీజ్ చేయడం అయితే మరీ బాధాకరం. ఇంకా చర్చలు అయితే నడుస్తున్నాయంట. అక్కడ ఉన్నటువంటి సెన్సార్ వాళ్ళు ఈ డైలాగులు కట్ చేయాలి, ఈ సీన్లు కట్ చేయాలి అని చెప్పి అబ్జెక్షన్ పెడితే మేము కట్ చేయమని చెప్పి మూవీ టీం అయితే చెప్తుందంట. ఏమైతే అనేటటువంటిది ఇంకొన్ని రోజుల్లో తెలియదు. ఒకవేళ తేలేకపోతే డైరెక్ట్గా ఎటువంటి కట్స్ లేకుండా, ఎటువంటి మ్యూట్స్ లేకుండా, ఎటువంటి ఎడిట్స్ లేకుండా 23వ తారీఖు అమెజాన్లో అయితే స్ట్రీమ్ అయితే